ఇవాళ ఈ తల్లాపూర్ ఇంద్రానగర్ సర్కిల్ లో గద్దర్ గారి విగ్రహం చూస్తే మీరు తనను చూసినట్టే మీరు ఫీల్ అవుతారు. విగ్రహం అనే బదులు గద్దర్ గారి అక్కడ నిలబడ్డట్టు కనిపిస్తుంది స్వయంగా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నానండి. మీరు ఒక్కసారి లుక్ వేసుకోండి సర్కిల్ని, ఒకసారి ఆ సర్కిల్ మొత్తాన్ని లుక్ చేసుకోండి. ఇది ఏంటంటే తల్లాపూర్ ఇంద్రానగర్ సర్కిల్. ఇది షేర్లింగంపల్లి సైడ్. ఇది ఇక్కడ మొత్తం అన్ని చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక ప్రముఖ వ్యక్తి విగ్రహం ఉందండి. ఆ ప్రముఖ విగ్రహం ఏంటి, ఆ ప్రముఖ వ్యక్తి విగ్రహం ఏంటిదో ఇప్పుడు నేను చూపెడతాను. మీరు చూస్తే షాక్ అవుతారు. తను ఒక భారతీయ కవి, గాయకుడు, ఆయన కమ్యూనిస్టు విప్లవకారుడు. ఇప్పటికే మీకు గుర్తొచ్చి ఉంటుంది. అండ్ విఠల్ రావు గారు అని అంటారు, కానీ అందరికి పేరు తెలిసింది మాత్రం గద్దర్ తోనే చాలా ఫేమస్ అవ్వడం జరిగింది. ఆయన చాలా వరకు గద్దర్ అనే పేరుతోనే తెలవడం జరిగింది. అండ్ ఇవాళ ఈ తల్లాపూర్ ఇంద్రానగర్ సర్కిల్ లో గద్దర్ గారి విగ్రహం చూస్తే మీరు తనను చూసినట్టే మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ రెడీ చేసిన వ్యక్తి సేమ్ అలాగనే గద్దర్ గారిని చూస్తున్నట్టే కనిపిస్తుంది. మేము ఇక్కడ సర్కిల్ నుంచి వెళ్తున్నప్పుడు అసలు మేము గద్దర్ గారిని చూస్తున్నట్టు అనిపించి నేను ఇక్కడ వెహికల్ ఆపేసి ఈ వీడియో మేము షూట్ చేయడానికి రెడీ అయ్యామన్నమాట. అండ్ అసలు యాక్చువల్లీ చూస్తే అసలు గద్దర్ కొన్ని విగ్రహాలు మనం చూస్తాం చాలా వరకు, కానీ కొన్ని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఇది విగ్రహం అని. కానీ ఈ విగ్రహాన్ని మాత్రం చూస్తే గద్దర్ గారిని స్వయంగా మనం ఇప్పుడు గద్దర్ గారి దగ్గరనే ఉన్నాము, గద్దర్ గారి నిలబడ్డారా అన్నట్టు ఉంటుంది. ఒకసారి మీరు చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఒక్కసారి చూడండి. చూసారా ఫ్రెండ్స్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా గద్దర్ గారు లాగానే ఉన్నారు. అండ్ గద్దర్ గారు అంటే ఇప్పుడు గద్దర్ గారే ఇక్కడ నిలబడ్డారు అన్నట్టు ఉన్నది. ఆ గొంగిడి కానివ్వండి, ఆ కట్టె కానివ్వండి, ఆ కాళ్ళకున్న గజ్జలు కానివ్వండి. ఇప్పుడు తను ఒక తెలంగాణ కోసం అప్పట్లో తెలంగాణ పాటతో ఎంత ఫేమస్ అయ్యారు, ఆ పాట ఫేమస్ అయిందో అలాగనే ఆ పాట కోసం తను ఏదో మనకు ఒక సందేశం ఇచ్చేటట్టు తను ఎలా నిలబడి ఉన్నారు చూడండి. అసలు హ్యాట్స్ ఆఫ్ ఎవరైతే ఈ విగ్రహాన్ని రెడీ చేశారో, గద్దర్ గారి విగ్రహాన్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకంటే విగ్రహం అనే బదులు గద్దర్ గారి అక్కడ నిలబడ్డట్టు కనిపిస్తుంది స్వయంగా. ఆయన చూడండి, పైన ఆకాశం, ఆయన గద్దర్ గారు. అండ్ ఎలా ఉన్నారు, అది హెయిర్ స్టైల్ కానివ్వండి, ఆ గడ్డం కానివ్వండి, చేతుల కట్టె కానివ్వండి, ఆ కండువ కానివ్వండి, ఆ కాళ్ళకున్న గజ్జలు కానివ్వండి, ఆ పంచ కట్టు, ఆ పైన తనకు రుమాలు, ఎప్పటికి ఎక్కడ పోయినా కూడా తనకు ఒక రుమాలు ఉండేది మెడల, అది కంపల్సరీ అదే కలర్ కానివ్వండి, ఆ డ్రెస్ స్టైల్ కానివ్వండి, అవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా గద్దర్ లాగానే దింపడం జరిగింది. అసలు చూస్తే అది విగ్రహమా లేకుండా గద్దర్ గారు అన్నట్టు ఉన్నది. నిజంగా ఇది చాలా అద్భుతమైన రెడీ చేయడం జరిగింది ఈ విగ్రహాన్ని. అండ్ గద్దర్ గారిని చూస్తున్నట్టే ఉంది. చూడండి, ఒక్కసారి మీరు లుక్ వేసుకోండి. అసలు మనం కళ్ళు ఇట్లా తిప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే గద్దర్ గారిని చూడని వాళ్ళు కూడా ఇక్కడ ఈ గద్దర్ గారిని రియల్ గా చూస్తున్నట్టు ఫీల్ అవుతుంటారు. గద్దర్ గారిని ఇవాళ గద్దర్ గారు లేరు మన మధ్యలో. అండ్ 6th ఆగస్టు నాడు మనకు దూరం అవ్వడం జరిగింది గద్దర్ గారు. కానీ ఇవాళ ఈ రూపంలో చాలా మందికి ఇంద్రానగర్ సర్కిల్లో గద్దర్ గారు మనతోనే ఉన్నారు. గద్దర్ గారిని ప్రతి ఒక్కరు ఇక్కడ చూసుకుంటూ వెళ్ళొచ్చు. సర్కిల్లో, తల్లాపూర్ సర్కిల్లో ఉండడం జరిగింది. గద్దర్ గారిని ఇక్కడ డైరెక్ట్ గా చూడొచ్చు, ఎంత చక్కగా నిలబడ్డారు. ఆయన అదే ఎలా అయితే స్టేజ్ల మీద కూడా పాట పాడేటప్పుడు ఎలా అయితే ఎత్తేసి పాట పాడడం, చేతులు కట్టేసి తెలంగాణ ఉద్యమం కోసం ప్రయత్నించారు. అండ్ చాలా పాటలు చాలా స్టేజ్ల మీద కూడా చూడడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు గద్దర్ గారు స్టేజ్ మీద ఉన్నట్టే ఉన్నారనమాట. ఒక్కసారి మీరు లుక్ వేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మీరు చూస్తే గనక కట్టె కూడా చేతిలో గద్దర్ గారు ఎలా పట్టుకుంటారో అలాగనే ఉంది. అండ్ ఇది చూస్తే పంచ కూడా ఎలా ఉంది చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. ఆయన కాళ్ళకు గజ్జలు, ఆయన పైన కూడా సేమ్ గడ్డం, ఆ హెయిర్ స్టైల్, అండ్ మెడలో ఉన్న కండువ. అండ్ ఇది చూడండి, గొంగడి కూడా ఎలా ఉంది చూడండి. వేసుకునేది బ్లాక్ కలర్ గొంగడి వేసుకుని ఉండేవాళ్ళు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా గద్దర్ గారు లాగానే ఉన్నారు. గద్దర్ గారు లాగానే అంటే గద్దర్ గారు అంటే కొన్ని స్టాచ్యూస్ మనకి ఎలా ఉంటాయి అంటే డిఫరెంట్ గా ఉంటాయి, అంటే స్టాచ్యూస్ లాగా కనిపిస్తాయి. బట్ ఇది చూస్తే మాత్రం నిజంగా గద్దర్ గారే ఉన్నట్టు మనకు ఫీల్ వస్తుంది. నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ గద్దర్ గారిని నేను నిజంగా నా లైఫ్ లో చూడలేదు, కానీ నేను ఇంటర్వ్యూ చేద్దామని అనుకున్న వన్ వీక్ నాకు ముందే ఫోన్ చేయడం జరిగింది, మాట్లాడడం కూడా జరిగింది, ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ అనుకోకుండా 6th ఆగస్టు రోజు మన గద్దర్ గారు మన నుంచి దూరం కావడం జరిగింది. చాలా బాధాకర విషయం.
బట్ ఇవాళ నేను గద్దర్ గారిని నిజంగా చూస్తున్నట్టు ఫీల్ అవుతున్నాను. ఆయన చూడండి యాజ్ ఇట్ ఈస్ గా, అండ్ ఇది ఎవరైతే తయారు చేశారో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ ఇక్కడ చూస్తుంటే కూడా ఎంత దూరం చల్లి కూడా గద్దర్ గారు చూడండి పైన ఆ చేయి కూడా సింబల్ ఏదైతే తను స్టేజ్ల మీద కానీ స్టేజ్ మీద ఎక్కడున్నా కూడా ఎలా అయితే పాడతాడో తెలంగాణమా అనుకుంటా ఆ సాంగ్ కి ధీటుగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా గద్దర్ గారు నిలబడడం కానివ్వండి, ఆ స్టైల్ కానివ్వండి, ఆ గద్దర్ గారు చూసే విధానం కానివ్వండి, టోటల్ గా సూపర్ అండి. అండ్ మీరు కూడా ఈ గద్దర్ గారిని చూడాలి అనుకుంటున్నారా? అయితే మీరు ఇక్కడికి వచ్చే తల్లాపూర్ ఇంద్రానగర్ సర్కిల్ దగ్గరకు వచ్చేయండి. గద్దర్ గారిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. అండ్ చాలా మందికి గద్దర్ గారి ఫ్యాన్స్ ఉంటారు. ఇది మంచి కవి అండ్ గాయకుడు. అతను గానం వింటుంటే, మనం అతని పాటలు వింటుంటే వినాలనిపించే గొంతు తనది. ఇవాళ మనకు లేకున్నా కూడా తను మన మనసులలో ప్రతి ఒక్క పాట రూపంలో అందరి మనసులలో ఉంటారు గద్దర్ గారు. ఎప్పటికైనా తన పాటలు ఎప్పటికైనా మనకు ఒక తీయని అనుభూతి ఇస్తుందండి. ఆ పాటలు వింటున్న కొద్దీ మనకు వినబుద్ధి అవుతుంటుంది. అలాంటి గద్దర్ గారి దగ్గర నేను ఇలా ఉన్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవాళ నేను గద్దర్ గారి చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు నేను గద్దర్ గారిని చూపెట్టడం జరిగింది. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ గద్దర్ గారిని నేను రియల్ లైఫ్ లో చూడలేదు, బట్ ఇవాళ గద్దర్ గారిని చూడడం అలా అనుభూతి అలా ఫీల్ అవుతున్నాను నేను ఆ గద్దర్ గారిని కలిసినట్టు. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.